ఇప్పుడు దొంగ బయటకు వస్తాడు చూడండి. ఇదిగో చూశారు కదా, మీరెదురు చూస్తున్న దొంగ ఇతనే. చరణ్, నువ్వెప్పుడు వచ్చావు? ఇందాకే. ఈ టైంలో ఎవరికి తెలియకుండా ఇంట్లోకి రావడం ఏంటి? అది అక్షితతో మాట్లాడదామని. పగలంతా కాలేజీలో మాట్లాడుకుంది సరిపోవట్లేదా? అర్ధరాత్రి ఆడపిల్ల ఇంటికి ఇలా రావడానికి మేనర్స్ లేదా? తనకి ఎప్పుడైనా నా దగ్గరకు వచ్చే రైట్ ఉంది, ఎందుకంటే మేమిద్దరం లవ్ చేసుకుంటున్నాం. అప్పుడు అందరికీ చెప్పి రావచ్చు కదమ్మా. ఇలా అందరూ నిద్రపోయిన తర్వాత దొంగలాగా రావడం ఎందుకు? మావయ్య గారు, తనేవి దొంగలా రాలేదు. మరి ఇది దొరతనమా? మేడం ప్లీజ్, మీరు 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 గొడవ పడద్దు. నేను ఈ టైంలో రావడం తప్పే. ఇంకెప్పుడు ఇలా చేయను. సారీ మేడం, ఏమనుకోవద్దు. వస్తాను అక్షిత. పల్లవి, అక్షిత, కాలేజీలో మీకు సింగింగ్ కాంపిటీషన్స్ ఉన్నాయి కదా, మీరు ఇప్పటి నుంచే ప్రాక్టీస్ స్టార్ట్ చేయాలి. అప్పుడే మీరు బాగా పర్ఫామ్ చేయగలుగుతారు. రండి, మీ ఇద్దరికి నేను ట్రైనింగ్ ఇస్తాను. పల్లవికి అడక్కపోయినా నువ్వు ట్రైనింగ్ ఇస్తావు, నాకు ట్రైనింగ్ ఇస్తావా? తన దృష్టిలో పల్లవి వేరు, నువ్వు వేరు కాదమ్మా. ఇద్దరు సమానమే. ఇద్దరు సమానం ఎలా అవుతారు బావగారు? ఒకటి ఎలా అవుతారు? అదేంటమ్మా? అంతే కదా మావయ్య గారు. అక్షిత ఎవరి బిడ్డ? నా బిడ్డ, అంటే ఈ ఇంటి బిడ్డ. మరి పల్లవి ఎవరు? ఇద్దరు సమానం ఎలా అవుతారు? ఇద్దరికి ట్రైనింగ్ ఇస్తే ఇద్దరము గెలుస్తామా? గెలిచేది ఒక్కరే కదా. ఆ గెలుపు నాదే కావాలి. అలా ట్రైనింగ్ ఇస్తానంటే నాకోకే. టీచర్ స్టూడెంట్స్ అందరినీ సమానంగానే చూస్తుంది, అంతేకాని సొంత వాళ్ళు బయట వాళ్ళు అనే భేదాలుండవు ఇక్కడ. అయితే నీ ట్రైనింగ్ అక్షతకి అవసరం లేదు. వైష్ణవి, అనవసరంగా మనస్పర్ధలు పెంచడం తప్ప నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? తను నేషనల్ అవార్డు తీసుకున్న సింగర్. ఎవరైనా మంచి గురువు దొరికితే చాలని చాలామంది వెయిట్ చేస్తున్నారు. అందుబాటులో ఉండి తను నేర్పిస్తానంటే ఏదేదో మాట్లాడతావేంటి? అక్షిత్ అయితే చిన్నపిల్ల, తెలియకపోవచ్చు. నీకు అర్థం కాదా? మాకు అర్థం కాదులేండి పెదనాన్నగారు. మీరు ఎన్నైనా చెప్పండి, ఒక్కటైతే నిజం. పెద్దమ్మకి నాకంటే ఆ పల్లవినే ఇష్టం. ఒకవేళ ఇద్దరిని కూర్చోబెట్టి ట్రైనింగ్ ఇచ్చినా ఆ ట్రైనింగ్లో ఆ పల్లవి గెలవడానికి నేను ఓడిపోవడానికి చేస్తుంది.
నా కూతుర్ని కాంపిటీషన్లో ఎలా గెలిపించాలో ఎవరి దగ్గర ట్రైనింగ్ ఇప్పించాలో నాకు బాగా తెలుసు. పద బేబీ వెళ్దాం. పెద్దమ్మా, గెలిచే రాత మొహాన రాసి లేనప్పుడు ఇలాగే మాట్లాడతారు. వాళ్ళ గొడవ వదిలేసి నువ్వు పల్లవికి బాగా ట్రైనింగ్ ఇవ్వు. ఏం చేద్దాం మమ్మీ, ఆ గుండె మా పల్లవికి ఆల్రెడీ సింగింగ్ క్లాసులు కూడా మొదలు పెట్టేసింది. అది మొదలు పెట్టేస్తే దానికి రావద్దు. గుండమ్మ కంటే మంచి ట్రైనర్ని పెడతాను నీకు. చరణ్ కూడా ఎలాగో నీకు సపోర్ట్గా ఉన్నాడు కదా, తనతో పాటు కూర్చొని ప్రాక్టీస్ చేసి నువ్వు తన సజెషన్స్ని కూడా తీసుకోవచ్చు. ఏంటి మమ్మీ, పల్లవి అంటే గుండమ్మ కూతురు కాబట్టి, అది జీన్స్ కాబట్టి ఈజీగా పాడేస్తుంది. కానీ నేనలా కాదు కదా. చరణ్తో ప్రాక్టీస్ అంటున్నావు, అలా చేస్తే నేను దొరికిపోతాను కదా మమ్మీ. నేనేదో నిన్ను ఎంకరేజ్ చేద్దాం అనుకుంటే నువ్విలా డిసప్పాయింట్ అయిపోతావేంటి? శాన్విక, చెప్పు శాన్విక. సింగింగ్ కాంపిటీషన్కి ప్రాక్టీస్ చేసావా? ఆ పల్లవి చేస్తుంది, గుండమ్మ దగ్గరుండి మరీ ట్రైన్ చేస్తుంది. మరి నువ్వేం చేస్తున్నావు? ఈ కాంపిటీషన్లో గెలవాలని నీకు లేదా? తనే గెలుస్తుంది. తనకొక మంచి ట్రైనర్ని పెడుతున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ కాంపిటీషన్లో అక్షితానే గెలవాలి. పల్లవి ఓడిపోవాలి. పల్లవి ఓడిపోవాలంటే ముందు దాని ప్రాక్టీస్ నాపాలి. దాని ప్రాక్టీస్ నాపాలంటే ఆ పల్లవిని మెంటల్గా డిస్టర్బ్ చేయాలి. దాంతో కాన్సంట్రేషన్ దెబ్బతింటుంది. ఫైనల్గా కాంపిటీషన్లోనూ ఓడిపోతుంది. అవును శాన్విక, దాన్ని మెంటల్గా డిస్టర్బ్ చేస్తే గెలుపు నాకు చాలా ఈజీ అవుతుంది. ఆ ఇద్దరి సంగతి నాకు వదిలేసాయి, నేను చూసుకుంటాగా. హాయ్ చరణ్. చరణ్, కళ్ళేంటి అలా అయిపోయాయి? నీకు తెలీదా? రాత్రి ఆ రాక్షసి పొగబెట్టింది కదా. హాయ్ చరణ్. హాయ్ అక్షిత. అరే కళ్ళేంట్రా అలా అయిపోయాయి? పొగ వల్ల. పొగేంటి? పొగేంటి? పొగ కాదు, నిద్ర లేక. అవును, చరణ్ కొత్త ఆల్బమ్ చేస్తున్నాడు కదా, ఆ ట్యూన్ కోసమని నైట్ అంతా మెలకువగా ఉండడం వల్ల కళ్ళు అలా అయిపోయాయి అన్నమాట. అవునవును. ఆ కళ్ళని చూస్తుంటే నిద్ర లేకపోవడం వల్ల అలా అయినట్టు అనిపించట్లేదే. కరెక్ట్ గా గెస్ట్ చేసావు దాన్ని. నాకు అలా అనిపించట్లేదు. మీకెవరికైనా అలా అనిపిస్తుందా? నాకు కూడా అలా అనిపించట్లేదు ఫ్రెండు. బ్రో, కళ్ళేంటి అలా అయిపోయాయి, కమిలిపోయినట్టుగా? కరెక్ట్ గా ఫ్రెండ్, ఏదో పొగెక్కువైపోయి కళ్ళు మండి కళ్ళలా అయిపోయినట్టున్నాయి కదూ. చెప్తావా? చంపేస్తాను. ఏయ్, పొగేంటి?
అసలు వాళ్ళ ఇంట్లోకి పొగలా వస్తుంది? వాళ్ళ ఇంట్లో ఉన్నదేమైనా కట్టెల పొయ్యి అనుకుంటున్నావా? పొగ పొయ్యిలో నుంచి రావాలా ఏంటి? ఈ మిరపకాయలైనా వేస్తే అందులో నుంచి కూడా పొగొస్తుంది కదా. అవును కదా. మిరపకాయలేంటి? బ్రో మిరపకాయలంటే దిష్టి తీయించుకోవడానికి ఏమైనా చేయించుకున్నావా బ్రో? అలాంటిదేం లేదు అని చెప్తున్నాడు కదా. ఆల్బమ్ కోసం రాత్రంతా ట్యూన్ చేస్తూ కూర్చున్నాడంట. నిద్ర లేకపోవడం వల్ల అలా అయ్యింది అంతే. రాత్రంతసేపు ట్యూన్స్ కంపోజ్ చేస్తూ కూర్చున్నావా? ఎక్కడ బ్రో? రే, అవన్నీ తర్వాత చెప్తాను, నువ్వు ముందు సైలెంట్ గా ఉండరా. అది కాదు, అసలు రాత్రి నువ్వు ఇంట్లోనే లేనట్టున్నావే. ఏంటో శరణ్ కళ్ళు ఎంత అట్రాక్టివ్ గా ఉండేవి. ఎవరైనా చూస్తే అట్రాక్ట్ చేసేలా ఉండేవి. ఇప్పుడు ఇలా అయిపోయాయి. పాపం. ఎవరు ఎందుకు ఎప్పుడు పొగ పెడతారో తెలీదు. జాగ్రత్తగా ఉండు చరణు. కళ్ళు జాగ్రత్తే. ఈ గుండమ్మని లేపేస్తే ఆ పల్లవికి అంతకంటే మెంటల్ డిస్టర్బెన్స్ ఉండదు. చెప్తా. వెళ్ళిపోయారు. ఈవని చూస్తే సింగర్ గుండమ్మలా ఉన్నారండి. ఈవిడ మీకు తెలుసా అమ్మా? తెలుసండి. అవునా? అయితే ఆ ఫోన్ తీసి వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఫోన్ చేయమ్మా, నేను అంబులెన్స్ కి ఫోన్ చేస్తాను. అక్కడుంది ఈవిడ ఫోను. గుండమ్మ గారు. హలో అంబులెన్స్. హలో సార్, ఇక్కడ గుండమ్మ గారికి యాక్సిడెంట్ అయిందండి. చరణ్, ఆ పల్లవి కావాలని అందరి ముందు నిన్ను ఫోన్లు చేయడానికి అలా మాట్లాడుతుంది. నన్ను ఏడిపించడం కూడా తనకి బాగా సరదా అయిపోయింది. ఏదో ఒకటి చెయ్యాలి. ఆ పల్లవిని ఏడిపించడం నాకు కూడా ఆనందమే. ఏమైనా చెయ్యి చరణ్, లేదంటే అది ఇంకా రెచ్చిపోతుంది. పల్లవిని ఏడిపించడమే కాదు, తనని చూసి అందరూ నవ్వేలా చేస్తాను చూడు. ఏం చేస్తావ్? అటు చూడు. అవును, పల్లవి. పక్కన చూడు. మురిక్కుంటా అంటే? ఎస్, స్ట్రైట్ గా వెళ్ళి పల్లవికి డాష్ ఇచ్చి తన బురదలో పడేలా చేస్తాను. అప్పుడది ఏడుస్తుంది. అందరూ దాన్ని చూసి నవ్వుతారు.
అయ్యయ్యో చరణ్ ఏంటి నన్ను బుడదలో పడేద్దాం అనుకున్నావు కదా బాగైందా అరవకు నీకు దగ్గరగా ఉంటే ముక్కులు పగిలిపోతున్నాయి అబ్బా మరి మీకెలా ఉందో అమ్మో సరే వెళ్ళి వాష్ చేసుకో హలో ఏంటి అమ్మకి యాక్సిడెంట్ అయిందా ఇప్పుడే వస్తున్నాను ఏంటి గుండమ్మకి యాక్సిడెంట్ అయి హాస్పిటల్లో ఉందా? సార్ అమ్మా అమ్మా పల్లవి ఊరుకోమ్మా ఊరుకో సార్ మేడంకి ఎలా ఉందంట డాక్టర్స్ ఏమైనా చెప్పారా? ఏంటి మమ్మీ పెదనాన్న అంతలో ఏడుస్తున్నాడు? పోయిందా ఏంటి? పోయేలాగే ఉంది. ప్రెసెంట్ మనం బాధపడాలి. పెదనాన్న అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? రోడ్డు మీద వెళ్తుంటే కారు గుద్దేసిందంటమ్మా. అక్కడున్న వాళ్ళు తన ఫోన్లో నెంబర్ చూసి కాల్ చేసి చెప్పారు. అయ్యో పెద్దమ్మా పెద్దమ్మా బేబీ ఊరుకో నువ్వు మరి ఓవర్ చేయకు, మన క్యారెక్టర్కి సూట్ అవుతాం. అమ్మా పల్లవి ఏడవకమ్మా. మన గుండమ్మకేం కాదమ్మా. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. ఒరే ఆది, నువ్వు కూడా ఏంట్రా చిన్నపిల్లాడిలాగా? ఊరుకోరా.